అందరికీ నమస్కారం. సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర సమరయోధుడు. సుభాష్ చంద్రబోస్ గారు 1897లో కటక్లో జన్మించారు. గాంధీ ఇతర నాయకులు అహింసా పద్ధతిలో స్వాతంత్రాన్ని సాధించుకుందాం, స్వరాజ్యాన్ని సాధిద్దాం, ఆంగ్లేయులను తరిమి కొడదామని అనగా, లేదు సాయుధ పోరాటంతోనే మనం స్వరాజ్యాన్ని సాధించగలం, ఆంగ్లేయులను తరిమి కొట్టగలం నమ్మిన మహానేత. నమ్మడమే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టిన నాయకుడు. సుభాష్ చంద్రబోస్ గారు భారత జాతీయ కాంగ్రెస్కు 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. గాంధీజీ సుభాష్ చంద్రబోస్కు అభిప్రాయ భేదాలు రావడంతో ఆ పదవికి రాజీనామా చేశారు. 1939లో మనకు రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. ఆ సమయంలో జపాన్ సాయంతో ఔత్సాహికులు, రబ్బరు తోట కూలీలు, యుద్ధ ఖైదీలతో కలిసి ఆజాద్ హింద్ను సుభాష్ చంద్రబోస్ స్థాపించారు. భారత సైన్యాధికారిగా కూడా పనిచేశారు. తరువాత భారత స్వాతంత్ర్యం కోసం 11 సార్లు జైలుకు వెళ్ళి సుభాష్ చంద్రబోస్ గారు శిక్షను అనుభవించారు. సుభాష్ చంద్రబోస్ గారికి భారత ప్రభుత్వం నేతాజీ అనే బిరుదును ప్రకటించింది. తరువాత 1945లో విమాన ప్రమాదంలో బోసు మరణించాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ప్రజలెవరూ నమ్మలేదు. ఆ ప్రమాదం నుంచి తప్పించుకొని బోసు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని ప్రజలు ఇప్పటికీ కూడా బలంగా నమ్ముతారు. సుభాష్ చంద్రబోస్కు ఒక సంతానం ఉన్నారు. ఆమె పేరు అనితా బోసు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.